హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. డిఎస్సి వెరిఫికేషన్కి సంబంధించి చాలామంది అభ్యర్థులకైతే మరి అనేకమైనటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. రేపటి నుంచే మనకు డిఎస్సి వెరిఫికేషన్ అనేది ప్రారంభం కాబోతుంది. సర్కారు తలుచుకుంటే కనుక ఏదైనా చేయవచ్చు అనేదానికి ఉదాహరణ ఇప్పుడు మనం ఈరోజు మరి డిఎస్సి రిజల్ట్స్ ప్రకటించిన విధానాన్ని చూసి చెప్పవచ్చు. అందరూ ఏమనుకున్నారంటే అక్టోబర్ 5వ తారీఖున విద్యాశాఖ ముట్టడి చేద్దామనుకున్నారు, అనేక రకరకాలు అనుకున్నారు. నెక్స్ట్ రాబోయేటటువంటి డిఎస్సి గురించి మాట్లాడితే ఉన్న డిఎస్సికే దిక్కు లేదు, రాబోయేటటువంటి డిఎస్సి ఏంటి అని చెప్పేసి అనేక మంది అభ్యర్థులు నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. అది నిజమే, ఉన్నటువంటి వాస్తవం. కానీ ఇక్కడ ఇప్పుడు మరి డిఎస్సి అభ్యర్థులకు ఊపిరి మెసలకుండా చేసింది ప్రభుత్వం అని చెప్పవచ్చు. రేపటి నుంచే డిఎస్సి వెరిఫికేషన్ ప్రారంభం కాబోతుంది. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మరి చాలామంది అనుకున్నారు ఇంకా టైం ఉందిలే చూద్దాం అనుకున్నారు. మరి వాటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఈ యొక్క వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. విద్యాశాఖ వెల్లడి చేసింది. సో మరి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కూడా చాలామంది మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి అప్డేట్ని నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి మీరు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి విడుదల చేయడం జరిగింది. సో ఏంటి అసలు ఇక్కడ విషయం ఏంటి అని ఒకసారి చూసినట్లయితే 2024 డిఎస్సి పరీక్షలో మెరిట్ సాధించినటువంటి 1:3 అభ్యర్థులకు తేదీ 1/9/2024 నుండి 5/9/2024 వరకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డేట్ తప్పు పడింది, ఇది అలవాట్లలో పొరపాటు. 1/10/2024 నుంచి 5/10/2024 వరకు అన్నట్లుగా రావాలి. ఇది కొంత మరి తొందరపాటులో జరిగేటటువంటి మిస్టేక్స్గా మీరు గమనించాలి. ఇక చూసినట్లయితే ఇక్కడ ఏమంటారంటే కనుక ఈ యొక్క డిఎస్సి 2024 పరీక్షలో మెరిట్ సాధించినటువంటి 1:3 అభ్యర్థుల వివరములు సబ్జెక్టుల వారీగా ఇక్కడ school.telangana.gov.in లో పెట్టాము. అలాగే డిఈఓ సంగారెడ్డి.in డిఈఓ వెబ్సైట్లు అనేవి ఖచ్చితంగా మీరు చెక్ చేయండి. ఈరోజు నైట్ 9, 10, 10:30 వరకు కూడా 1:3 లిస్టులో అందులో అప్డేట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇట్టి అభ్యర్థులకు మరి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, తప్పుగా ఇచ్చారు. కానీ 1 నుంచి 5వ తారీఖు వరకు అని రేపటి నుంచి అని గమనించగలరు. మరి ఇక్కడ వెన్యూ కూడా ఇచ్చారనమాట. ఎక్కడ ఏ సెంటర్లో చేస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్, శాంతినగర్, సంగారెడ్డి నందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడును. అయితే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్టి అభ్యర్థులకు ఈ దిగువ సూచనలు చేయడమైనది. ఇది అన్ని జిల్లాల వారికి వర్తిస్తుంది, గమనించగలరు. ఇక్కడ చూసినట్లయితే school.education.telangana.gov.in నుండి నిర్ణీత ఫార్మాట్ను డౌన్లోడ్ చేసుకొని వారి వివరములను పొందుపరచవలను. ఈ యొక్క వెబ్సైట్లో అంటే అది ఎట్లుంటుందంటే చెక్ లిస్ట్ అనుకోండి. మీరు గ్రూప్ 4 జేఎల్ ఇట్లాంటి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది కదా, చెక్ లిస్ట్. కానీ అలాంటి నిర్ణీత ప్రొఫార్మా అనేది డౌన్లోడ్ చేసుకొని వారి వివరములను పొందుపరచవలను. ఇది నింపేటప్పుడు మీ యొక్క ఎస్ఎస్సి మెమో ప్రకారంగా సర్టిఫికేట్ల ప్రకారంగా కరెక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఉన్నది మాత్రమే మెన్షన్ చేయండి, అక్కడ లేనిది రాయకండి. ఎందుకంటే అది ఫైనల్గా వాళ్ళు పరిగణించడం జరుగుతుంది కాబట్టి దయచేసి గమనించగలరు. అలాగే అభ్యర్థి తన ఒరిజినల్ సర్టిఫికేట్లను కేటాయించిన కౌంటర్లో వెరిఫై చేయించుకోవాలను. మీరు ఆ యొక్క సెంటర్కి వెళ్ళిన తర్వాత అభ్యర్థి తన ఒరిజినల్ సర్టిఫికేట్లను కేటాయించినటువంటి కౌంటర్లో వెరిఫై చేయించుకోవాలను. పాయింట్ నెంబర్ 2. అలాగే పాయింట్ నెంబర్ 3 ఏం రాశారంటే ప్రొఫార్మాతో పాటు గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్ చేయించినటువంటి అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు ఎన్ని 2 జతలండి, 2 సెట్లు తీసుకోవాలి. అది కూడా గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్ చేపించుకోవాలి మీరు ఖచ్చితంగా. అలాగే మరియు 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ జత చేసి కేటాయించబడినటువంటి కౌంటర్లో సమర్పించాలి. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఒక్కసారి గమనించగలరు. అలాగే చూసినట్లయితే ఏం సర్టిఫికెట్స్ కావాలి సార్, మరి ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి?
ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇవి ఒకవేళ లేకపోతే ఏం చేయాలి సార్ అంటే కనుక రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది దాని యొక్క ప్లేస్లో, అంటే దాని యొక్క మీరు ఆ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది సమర్పిస్తే సరిపోతుంది. అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో, ఈ ఎస్ఎస్సి కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, బిఎడ్ కానీ, డిఎడ్ కానీ, టీటీసీ సర్టిఫికేట్స్కి సంబంధించి ఆల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ మీ దగ్గర ఉండాలి. అంటే కనుక ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, తర్వాత కన్సోలిడేటెడ్ మెమోస్ కానీ ఇవన్నీ ఉండాలి. అయితే కాన్వకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ అంటే కనుక అది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ తీసుకొని పెట్టుకోండి లేదా ఆన్లైన్లో అప్లై చేయండి. ఆ యొక్క రిసిప్ట్ చూపించినా సరిపోతుంది కాన్వకేషన్కి సంబంధించి అని గమనించగలరు. నాట్ మ్యాండేటరీ, బట్ మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈబీసీ సర్టిఫికేట్ 100% ఈ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర 100%. నెక్స్ట్ చూసినట్లయితే ఈబీసీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. అలాగే పిహెచ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో, పిఎస్సి కేటగిరీలో విహెచ్ కానీ, హెచ్హెచ్, ఓహెచ్ సదరం సర్టిఫికేట్ ఉంటే కనుక మీతోని తీసుకునే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్కి సంబంధించి ఆ యొక్క సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ డిఎస్సి 2024 హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయండి. అలాగే ర్యాంక్ కార్డ్ వచ్చేసి, సో ర్యాంక్ కార్డ్ ఎలా సార్ అంటే కనుక మీకు వెబ్సైట్లో ఖచ్చితంగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మన యొక్క ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఖచ్చితంగా. ర్యాంక్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీతో పాటు ఉండాలి. అలాగే ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆధార్ కార్డులో మ్యారీడ్ ఉమెన్స్ సర్నేమ్ ఏ విధంగా ఉన్నా, ఏ అడ్రస్ ఉన్నా కానీ నో ప్రాబ్లం, ఇది గమనించండి. సో ఈ సర్టిఫికేట్స్ మాత్రం మనకు ఖచ్చితంగా అన్ని జిల్లాల వారికి వర్తిస్తుంది. ఒక సంగారెడ్డి వాళ్ళకి అనుకోకండి, ఇక్కడ ఇదే ఫార్మాట్ అన్ని జిల్లాలకు వర్తిస్తుంది. ఒక జిల్లాలో ఒక రకంగా, మరో జిల్లాలో మరో రకంగా ఉండదు. కాబట్టి సో ఇది అఫిషియల్గా మనకు బయటికి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సర్టిఫికెట్స్ అనేవి క్లియర్గా మీ దగ్గర ఉన్నాయో లేదో మరొకసారి చెక్ చేసుకోమని నేనైతే చెప్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు రేపు మార్నింగ్ 9 to 6 టైమింగ్ మధ్యలో మీరు నాకు కాల్ చేసి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చెయ్యండి. నేను ఎలాంటి డౌట్ ఉన్నా ఆ యొక్క డౌట్కి నేను క్లారిఫై చేస్తాను. అలాగే కొన్ని జిల్లాలకు సంబంధించి పత్రికా ప్రకటన కూడా విడుదల కావడం జరిగింది. సో హైదరాబాద్ జిల్లాకు సంబంధించి వెన్యూ సెంటర్, అసలు మనం ఎక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలనేటటువంటిది కూడా ఇక్కడ మనం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే 1:3 లిస్ట్ కోసం, 1:3 మెరిట్ జాబితా కోసం అయితే హైదరాబాద్ జిల్లా వాళ్ళు ఇక్కడ చూడండి, డిఈఓ ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా ఖచ్చితంగా మీరు ఆ యొక్క లిస్ట్ డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అవసరమైతే కనుక. ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ కోసం హాజరయ్యేటువంటి అభ్యర్థులు అన్ని రకాల సర్టిఫికేట్లు, అకాడమిక్, ప్రొఫెషనల్, బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, పిఎస్సి, స్పోర్ట్స్, అలాగే చూసినట్లయితే అన్ని ఒరిజినల్స్ మరియు ఒక సెట్ గెస్టెడ్ అటెస్టెడ్ జిరాక్స్ మరి కాపీ తప్పనిసరిగా తీసుకురావాల్సిందిగా సూచించడం జరిగింది. వెరిఫికేషన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది చూడండి. మనకి ఇక్కడ చూసినట్లయితే నుంచి 5వ తారీఖు చూసినట్లయితే గౌట్ మోడల్ ఆలియా స్కూల్ అండి, నాంపల్లి ఆపోజిట్ ఎల్బీ స్టేడియం దగ్గర. ఎల్బీ స్టేడియం దగ్గర ఈ యొక్క ఆలియా స్కూల్ అంటే ఎవరైనా చెప్తారండి. మీరు ఈ యొక్క బషీర్బాగ్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌట్ మోడల్ ఆలియా స్కూల్ అని చెప్పేసి అడగండి, ఎవరైనా చెప్తారు. ఎల్బీ స్టేడియం ఆపోజిట్ గానే ఉంటుంది ఇది. ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ చూసినట్లయితే అండ్ మరి ఆల్ లాంగ్వేజ్ పండిట్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అలాగే 2 నుంచి 5వ తారీఖు వరకు గౌట్ గర్ల్స్ హై స్కూల్ మెహబూబియా అండి, ఆపోజిట్ లేపాక్షి అబిడ్స్ కు సంబంధించినటువంటి స్కూల్ ఇది. సో అక్కడ కూడా మీరు ఆ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత అడిగినా కానీ ఎవరైనా చెప్తారు. ఆల్ సెకండరీ గ్రేడ్ టీచర్స్కి, సో ఎస్జిటి వాళ్ళకు, అలాగే ఆల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళకి ఆ రోజు అయితే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి గమనించగలరు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 1 నుంచి 5వ తారీఖు వరకు ప్రభుత్వ డైట్ కళాశాల ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాగలరు అన్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. మీ విద్యా అర్హతలకు సంబంధించి బోనఫైడ్, క్యాస్ట్, ఆధార్ కార్డు మరియు ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్స్ 2 సెట్ల
గెస్టెడ్ ఆఫీసర్ చేత అంటే అటెస్టేషన్ చేయించినటువంటి జిరాక్స్ అన్నీ కూడా తీసుకొని రావాలి. ఈ యొక్క వెబ్సైట్లో మీ యొక్క మరి ఫార్మాట్ ఏదైతే ఉంటుందో నిర్ణీత ఫార్మాట్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నట్లుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. మెదక్ జిల్లాకి సంబంధించి ఇంత ముందుకే చెప్పాను నేను, ఇది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ ఉంది. వెన్యూ సెంటర్ ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏందనేది కూడా ఆల్రెడీ మెన్షన్ చేశారు, అక్కడ మీరు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.